యోగ వికాసం అది. అందుకని చక్రం అనేటువంటిది పద్మం అనేటువంటిది రెండింటికి ఉన్నటువంటి సంబంధం అది. అయితే ఇదంటే చాలా డీప్ సైన్స్. ఇది ప్రత్యేకంగా దీని యందు అభిరుచి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉంటే వాళ్ళకి ఒక్కొక్క సింబల్ తీసి దాన్ని విడమని చెప్తూ ఉంటే దాంట్లో ఉన్నటువంటిది. అసలు భగవద్గీత వినడానికే ఎంతోమందికి అభిరుచి లేదు. దాంట్లో ఈ సైన్స్ అంతా చెప్తే అమ్మో అని భయం వేస్తుంది కొంతమందికి. అందువల్ల భాగవతంలోనూ భగవద్గీతలోనూ ఏముంటుందంటే ఇంత విజ్ఞానం ఉంది. అంతేగాని ఏదో కథలు పురాణాలు కథలు అనుకుంటారు. పురాణాలు ఉన్నటువంటి కథలు ఏమిటి? మహావిజ్ఞానం, సృష్టి విజ్ఞానం అంతాను. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి సైన్స్ మనం కాలేజీలో చూసేటువంటి సైన్స్, యూనివర్సిటీలో చూసేటువంటి సైన్స్ ఎక్కడ సరిపోతుంది ఈ సైన్స్కి? అంటే అది కూడా సైన్సే, కానీ దీనిలోంచి చిన్న ఒక మిల్లీమీటర్ భాగాన్ని తీస్తే అదే పెద్ద సైన్స్ కింద అక్కడ కనిపిస్తుంది. కానీ అసలు మొత్తానికి మూలమైనటువంటి సైన్స్ చూడండి. అందువల్ల సూర్యుడు అంటే ఏమిటి, సన్ ప్రిన్సిపల్ అంటే ఏమిటి తెలిస్తే తప్ప ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి లేకపోతే. అందువల్ల వివస్వంతుడు అంటే అర్థం అది. యోగమును మొదట వివస్వంతునకు చెప్పి తిని అన్నాడు. ప్రోక్తవాన్ అంటే నేను చెప్పాను మొట్టమొదటి వివస్వంతుడికి అన్నాడు. వివస్వంతుడు మనువునకు చెప్పాను అన్నాడు. మనువు అనగా సూర్యుని సౌర కుటుంబ ధర్మములను నిర్వర్తించుటకు దిగివచ్చిన మానవమూర్తి. ఇది మనువు అంటే. మనం మనువు అంటూ ఉంటాం. మనువు, మన్వంతరాలు, ఆ వైవస్వత మనువు, ఈ మనువు ఏమిటి? మనువు అంటే మనువుకు చెప్పేట సూర్యుడు. ఎవరు మనువు అంటే సూర్యుని సౌర కుటుంబ ధర్మములను నిర్వర్తించుటకు దిగివచ్చిన మానవమూర్తి అనగా సూర్యుని మనస్సు. అందుకని మాస్టర్ గారు దీన్ని సోలార్ మైండ్ అని ఇచ్చారు. మనువు అంటే సోలార్ మైండ్, సూర్యుని యొక్క మనస్సు. అంటే అర్థం ఏంటి? ఆయనలో ఉన్నటువంటి ధర్మాల్ని తీసుకొని దిగి వచ్చినటువంటి వాడు. ఇతని వల్ల మన్వంతరములు పుట్టి కాల విభాగములై సృష్టి అందలై వివిధ స్థితులను నడుచుతున్నవి. ఈ యోగమును మనువు ఇక్ష్వాకునకు ఇచ్చను. మళ్ళీ ఆయన ఏం చేశాడు? మనువు తీసుకొచ్చి ఈ యోగాన్ని ఇక్ష్వాకుకి ఇచ్చాట. ఈయనవాడండి అన్నాడు. ఎప్పుడో వినట్టుగా ఉందండి ఈ పేరు. అప్పుడప్పుడు మన పెద్దవాళ్ళు వాడుతుంటారు, పాత వస్తుంటే ఇది ఇక్ష్వాకుల నాటిది అని. అంటే ఏమిటి ఇక్ష్వాకు అంటే? ఇక్ష్వాకు అనగా భూమిపై జీవుల నిర్మాణము. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవుల యొక్క నిర్మాణమైనటువంటి ప్రజ్ఞని ఇక్ష్వాకు అంటారు. దాని నిర్వహణం చేయుటకై భూమికి దిగివచ్చిన మూర్తి, అది ఇక్ష్వాకు అంటే. అతడు సూర్యుని నుండి దిగివచ్చును కనుక సూర్యవంశ ప్రభువు. అందువల్ల మొట్టమొదటి సూర్యవంశ ప్రభువుగా దిగివచ్చినటువంటి వాడు ఇక్ష్వాకు. ఆ ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి వాళ్లే రఘుమహారాజు, తర్వాత దశరథుడు, దిలీపుడు, వీళ్ళందరూ కూడా ఇక్ష్వాకు తర్వాత వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. అందుకనే రాముని గురించి చెప్పినప్పుడు ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత అని చెప్పాడు రామాయణంలో. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు రాముడు. అందువల్ల ఇక్ష్వాకు అంటే ఈ భూమిపై జీవుల యొక్క నిర్మాణమైనటువంటి దాన్ని నిర్వహణ చేయడం కోసం సూర్యుడి నుంచి వచ్చినటువంటి మూర్తి, ఆ ప్రజ్ఞని ఇక్ష్వాకు అంటారు. ఆయన శరీరంతో కూడా దిగొచ్చాడు. మొట్టమొదటి ప్రభువుగా వచ్చాడు భూమి మీదకి. ఇట్లు పరంపరగా ఆ తర్వాత ఏమంటున్నాడంటే రెండో శ్లోకంలో, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహత యోగో నష్ట పరం తప. ఈ యోగమును ఇట్లు పరంపరగా నా యోగ విద్య భూమికి దిగివచ్చి అణువణువునందు మేల్కాంచినది అన్నాడు. ఏమిటి యోగ విద్య అంటే? నేనుగా వ్యక్తం అవడం అనేటువంటిది యోగం. ఈ నేనుగా వ్యక్తం అవడం అనేటువంటి యోగం సూర్యుడి నుంచి మొదలుపెట్టి, సూర్యుడి నుంచి సూర్యగ్రహాలు, ఆ గ్రహాల నుంచి గ్రహగోళాలు, వాళ్ళ నుంచి వచ్చినటువంటి మరి ఇక్ష్వాకు, మనువు, ఇక్ష్వాకు వాళ్ళ నుంచి వచ్చి ఈ భూమి మీద ప్రతి అణువునందు కూడా వ్యాపించిపోయింది యోగం అనేటువంటిది. ఎందుకంటే ప్రతి అణువులో కూడా నేను అనేటువంటి ప్రజ్ఞగా మేల్కాంచడం అనేటువంటిది వచ్చింది. ఇందే ఏ అణువునకు ఆ అణువే నేను అని మేల్కొనటం వలన దేనికది వేరుగా అస్తిత్వం పొందినది. అయితే ఏమైంది? ఈ ఫిజికల్ ప్లేన్లోకి వచ్చేప్పటికీ ప్రతి అణువునందు నేను అనేటువంటి ప్రజ్ఞ కేంద్రంగా పనిచేస్తుంది. అందుకని ప్రతి అణువు కూడా నేను అనేటువంటిదిగా మేల్కొంటుంది. అలా చుట్టూ ఒక పరిధి ఏర్పడింది అనమాట. పరిధి అనేటువంటిది ఏర్పడంగానే ఏమవుతుంది సార్? చిన్న తమాషా. ఇందాక మనం చెప్పుకునేటువంటి ఉదాహరణ, బ్లాక్ బోర్డు మీద చుక్క పెట్టాం, పెడితే కేంద్రం ఏర్పడింది.
కేంద్రం ఏర్పడిన తర్వాత పరిధి అనేటువంటిది అంతులైనటువంటి విధంగా ఉన్నటువంటిది కాస్త ఈ కేంద్రం చుట్టూ ఏర్పడినటువంటి పరిధిగా ఏర్పడింది అనేప్పటికీ ఏమైంది, పరిమితి అనేటువంటిది వచ్చింది. చూసారా, లిమిటేషన్ అనేటువంటిది వచ్చింది. ఈ లిమిటేషన్ అనగా ఏమిటి అంటే నేను మిగతా వాళ్ళకంటే వేరే అనేటువంటి భావం, అది లిమిటేషన్ అంటే. చూసారా ఎంత తమాషా, ఎంత మాయో ఇక్కడ. మొత్తం అంతా కూడా నేను అనేటువంటిది ఒకటే నేను. ఆ ఒకటే నేను ఏమైంది, ఈ అణువులో ఈ అణువులో ఈ అణువులో ప్రతి అణువులో కూడా నేను అనేటువంటిది వెలిగింది. అంటే ఇంకా మీకు బాగా అర్థమైంది కోసం ఉదాహరణ ఏమిటంటే, మనం ఈ పెద్ద హాలు కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఎన్ని బల్బులు పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత అక్కడ టక్ మన స్విచ్ వేసాం. అయితే ప్రతి బల్బుకి ఒక స్విచ్ పెట్టుకున్నాం. మెయిన్ స్విచ్ ఒకటి ఉంది. వేస్తే ఆ మెయిన్ స్విచ్ ఆన్ చేసాం. మొట్టమొదట చేసేప్పటికి మొత్తంలోకి నేను అనేటువంటి ఎలక్ట్రిసిటీ ప్రవహించింది. మళ్ళీ ఎక్కడికక్కడ ఒక్కొక్క దాని స్విచ్ వేసుకుంటున్నాం. అక్కడ ఏమైంది, దాని స్విచ్ వేసినప్పుడు వెలుగుతుంది, దాని స్విచ్ ఆర్పేస్తే ఇంకోటి వెలుగుతుంది, దాని స్విచ్ వేస్తే ఇది ఆర్పేస్తే, ఏది ఆర్పేస్తే ఆ స్విచ్ అక్కడ లైట్ ఆరిపోతుంది. కానీ మెయిన్ స్విచ్ వేసే ఉంది, ఎలక్ట్రిసిటీ లోపల ఉండనే ఉంది. చూసారా, ఇప్పుడు అన్ని స్విచ్లు వేసాం, అన్ని లైట్లు వెలిగాయి. వెలుగుతున్నప్పుడు ప్రతి లైట్లో నుంచి లోపల ఉన్నటువంటిది విద్యుత్ శక్తి ఒకటే, అదే నేను అనేటువంటి ప్రజ్ఞ. కానీ ఈ లైట్లో ఉన్నటువంటి నేనుగా ఉన్నటువంటిది ఈ వెలుగుగా ఉంటుంది, ఆ లైట్లో ఉంది ఆ వెలుగుగా ఉంటుంది. మళ్ళీ ఈ రెండు వేరు రంగులుగా ఉంటాయి. ఈ రంగులో ఉన్నటువంటి లైటు, ఆ రంగులో ఉన్నటువంటి లైటు. చూసారా, అరే రెండు తేడా ఉన్నాయి. కానీ లోపలటువంటి నేను అనేటువంటిది మాత్రం ఒకటేనే. ఈ నేను ఒకటే నేను ఇన్ని రకాలుగా ఇన్నిట్లోనూ మేల్కొని నేనటువంటి పరిమితి ఏర్పడడం అనేటువంటిదే. ఇది ఏమైంది, దీనివల్ల ఒక పరిధి అనేటువంటి పరిమితి ఏర్పడిపోయింది. ఈ ఏర్పడడం వల్ల ఏమైంది, యోగో నష్ట పరంతప. యోగం అంటే యూనిటీ. ఈ మొత్తం అంతా ఒకటే అనేటువంటిది కాస్త భిన్నత్వం అనేటువంటిది, ఏకత్వంలోంచి భిన్నత్వం అనేటువంటిది ఏర్పడింది అన్నాడు. చూసా తమాషాగా అది చెప్పాడు. ఇది ఏ అణువునందు ఆ అణువే నేను అని మేల్కొనటం వలన దేనికది వేరుగా అస్తిత్వం పొందినది. దానితో కాలక్రమమున యోగము వివిధత్వంలోనికి నష్టమైనది. యోగం అంటే ఏమిటి, ఒకటిగా ఉన్నటువంటి స్థితిని యోగం అంటారు. అది ఒకటిగా ఉన్నటువంటిది అనేకత్వం నానాత్వం పొందేప్పటికీ ఏమైంది, వివిధత్వం అనేటువంటిది ఉంది. వివిధత్వం అంటే యోగానికంటే ఆపోజిట్ అనమాట. ఇదేమిటండి తమాషా అంటే, ఒకటిగా ఉన్నటువంటిది చాలాగా ఉన్నట్టుగా విడిపోయింది, కానీ విడిపోయినట్టుగా ఉంది. విడిపోయినట్టుగా ఉన్నాం, లోపల నేను అనేటువంటిది ఒకటే, కానీ ఒకటిగా ఉన్నటువంటిది ఇన్ని రకాలు కనిపిస్తుంది. చూసారా, మనం ఇంతమంది ఉన్నాం, 50 మందితో ఎంతమంది ఉంటాం అనుకోండి. ప్రతి ఒక్కరు నేను అంటున్నాం, ఈ నేను ఒకటే, కానీ ఈ నేను వేరు ఆ నేను వేరు, ఈ నేను పేరు ఒకటే ఆ నేను పేరు ఒకటే ఆ నేను పేరు ఒకటి. చూసారా, మళ్ళీ దీంట్లో స్త్రీ నేను పురుష నేను కానీ ఉండవు, నేను దగ్గర ఇవేమి ఉండవు. కానీ మనం ఆపాదించుకుంటాం. ఇది ఆత్మకి స్త్రీ పురుష భేదం అనేటువంటిది ఆత్మలో లేదు. కేవలం శారీరకమైనటువంటి భేదాన్ని మనం ఇదే నిత్యం అనుకుంటుంటాం. మనం భేదం ఒక శరీరం దగ్గర మాత్రమే తప్ప లోపల నేననేటువంటి చోట ఏమీ లేదు. అందుకని మొత్తం సమస్తమైనటువంటి వాళ్ళని కూడా పురుషులనే అంటారు. అదేమిటండి, పురుషార్థములు అన్నారు, స్త్రీ అర్థం లేవా అన్నారు కొంతమంది. పురుషార్థాలు 4 ఉంటాయంటే అర్థాలు పురుషులకైనా స్త్రీలకు అంటే ఇక్కడ పురుష స్త్రీ అంటే ఇది అర్థం కాదు. పురుషుడు అంటే అర్థం ఏంటి, పురుషాయతే ఇది పురుష అంటే ఆకారం ధరించినటువంటి వాడిని పురుషుడు అంటారు. అంటే స్త్రీ అయినా పురుషుడైనా శరీరం ధరించినటువంటి వాడు ప్రతి జీవిని కూడా పురుషుడు అనేటువంటిది ఒక మాట. అందువలన ఈ యోగం అనేటువంటిది నష్టం అయిపోయింది. నష్టం అవడం అంటే వివిధత్వంలోకి మారిపోయింది అన్నాడు. డైవర్సిటీ, యూనిటీ అండ్ డైవర్సిటీ అనేటువంటిది అది ఇక్కడ నష్టం అవడం. అంటే యూనిటీ అంటే ఒకటిగా ఉన్నటువంటిది, డైవర్సిటీ అంటే చాలా కనబడుతున్నటువంటిది. అవును, సూర్యుడిలో కూడా ఉన్నటువంటి అసలు సూర్యుడు ఆయనే కదా. ఈ సూర్యుడందరూ కూడాను ఈ చంద్రుడు ఎట్లా తిరుగుతున్నాడో ఆ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాడు అంతే. అంటే వీళ్ళు కూడాను ఒక మనకారకులే, వీళ్ళంతే ఒక విధంగా అంతే. వాడు మన దగ్గర వాడు రావడం మొత్తం సౌర కుటుంబాలు మన కేంద్రమైనటువంటి సూర్యుడు లాంటి సూర్యుడు బోళ్ళంత మంది ఉన్నారు. ఈ సూర్యుడు అందరూ ఎవరు చుట్టూ తిరుగుతున్నారో వాడు నేను అనేటువంటి అంతర్యామ ప్రజ్ఞ. అది దగ్గరికి వెళ్తున్నాడు, అది శ్వేతద్వీపం అని అంటారు. ఆ దోవలో ఉన్నట్లయితే మన సూర్యుడు. కానీ శ్వేతద్వీపం అంటే అర్థం ఏమిటంటే ది సోర్స్ ఆఫ్ లైట్.
ఇట్లు పరంపరగా నా యోగ విద్య భూమికి దిగివచ్చి అణువణువునందు మేల్కాంచినది. ఇందే అణువునకు ఆ అణువే నేను అని మేల్కొనటం వలన దేనికి అది వేరుగా అస్తిత్వం పొందినది. దానితో కాలక్రమమున యోగము వివిధత్వములోకి నష్టమైనది అన్నాడు. ఇంకా ఏమంటాడంటే సయేవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. అయినను ఇన్నింటి యందు నేనుండుట వలన ఒక్కొక్క మానవునికే మరల ఈ యోగమును సమకూర్చగలను. అంటే యోగం ఒకటిగా ఉన్నటువంటిది విడిపోయింది, నష్టమైపోయింది. అయినప్పటికీ మళ్ళీ విడిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళలో అంతర్యామిగా ఉంది నేనేగా. అందువల్ల మళ్ళీ నేను యోగాన్ని సమకూర్చగలను, ఎక్కడికి ఏం పోలేదు, కంగారు పడక్కర్లేదు అన్నాడు. ఆ బాధ్యత నాదే అన్నాడు అని చెప్పింది. ఏం భయపడకండి అన్నాడు అని చెప్తున్నాడు. ఆయనను ఇన్నింటి యందు నేనుండుట వలన, అంటే నేను మెలుకొని ఉండటం వలన ఒక్కొక్క మానవునికే మరల ఈ యోగమును సమకూర్చగలను. నేడు నీకు ఆ యోగమునే ఉపదేశించి తిని, ఇప్పుడు నీకు కూడా అదే ఉపదేశిస్తున్నాను రా అన్నాడు అర్జునుడితో. ఇది పురాతనమైన యోగము. ఎప్పటిదండి? కొత్తగా వచ్చిన యోగం. కొత్తగా రావడం కాదు నాయన, కొత్తగా నీకు ఉపదేశించినట్టుగా ఉంటుంది. కానీ పురాతనం ఎప్పుడు సనాతనమైంది, ఎప్పటి నుంచో ఉంది. సూర్యుడు పుట్టినప్పటి నుంచి ఉందంటే నీకు ఇప్పుడు కొత్తగా ఏమిటి నీ మొహం? మాస్టర్ గారు సియు గారు యోగం ఇచ్చారంటే ది న్యూ యోగా అన్నారు దీన్ని. అంటే కొంతమంది శిష్యులు కొత్తగా అర్థం చేసుకున్నారంటే ఇంతకుముందు ఎప్పుడూ చెప్పబడినటువంటి యోగము అని అర్థం చేసుకున్నారు. అసలు యోగం అంటేనే ఎప్పుడు ఉండేటువంటిది అయితే దానికి ఇంతకుముందు చెప్పబడినటువంటిది ఎట్లా వస్తుంది? మర్చిపోయిందని మళ్ళీ ఇంకో కొత్త వర్డ్స్లో చెప్పారు, అంతేకాని పాతదే అది. మనం కొత్త వాళ్ళం ఏమన్నా? అదేమిటండి, మనం కొత్త వాళ్ళం కాదు. మహా అయితే నాకు 45 ఏళ్ళు 50 ఏళ్ళు అయితే 25 ఏళ్ళు ఇవన్నీ సరే. కానీ అసలు లోపల వాడు కొత్తవాడు కాదురా అబ్బాయి, వాడు పాతవాడే. వాడు కొత్తవాడే కొత్తడు ఎవరన్నా ఉంటాడండి? అదేంటి మరి ఇప్పుడే పుట్టిన వాడు పాతవాడే. వాడి శరీరం కొత్తగా వచ్చింది కానీ వాడు పాతవాడే అసలు. అందుకని ఎవ్వరూ కొత్తవాళ్ళు లేరండి సృష్టిలో. అందుకని కొత్త యోగం. అంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే సియు గారు, ఒరే నువ్వు ప్రేయర్ చేసే సమయానికి ఒకవేళ స్నానం చేసి ఉండకపోతే ప్రేయర్ మానేయద్దన్నారు. దాని తర్వాత విపరీతార్థం చేసేమనంటే సియు గారు ప్రేయర్ చేయడానికి స్నానం చేయకూడదు అని, అంటే భ్రష్టు పట్టించారు యోగాన్ని. ప్రేయర్ అంటే స్నానం చేయకూడదుట. ఆయన చెప్పారంటే స్నానం చేయలేదు కాబట్టి ప్రేయర్ మానేస్తామరా సన్నాసి. అందుకని ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా స్నానం చేయకపోయినా ప్రేయర్ మానకని ఆయన చెప్తే సియు గారి ప్రేయర్కి స్నానం చేయకూడదని విడిపించి అడ్డు చేశారు. ఎందుకంటే హాయిగా కన్వీనియంట్గా ఉంటుందిగా, పడుకోకూడదు, స్నానం చేయకూడదు, హాయిగాను. కొత్త యోగం అలా చెప్పలేదు. కొత్త యోగం అంటే అందుకని నేడు నీకు ఆ యోగమునే ఉపదేశించితిని. ఇది పురాతనమైన యోగము, ఇది నాచే ఉచ్చరింపబడినది, నా ఉచ్చారణయే జగత్తులైనవి అన్నాడు. నేను ఉచ్చరించడమే జగత్ అంటేను. అంటే అర్థం ఏమిటి? ఈ మొత్తం సృష్టి అనగా ఏమి అన్నాడు. భగవంతుని యొక్క ఉచ్చారణే సృష్టి అంటేను ఒక మాట చెప్పాడు. దాన్నే బైబిల్లో వాళ్ళు హోలీ బైబిల్ అనేటువంటి దాంట్లో వాడు పాపం, అంటే బైబిల్లో చెప్పినా ఇదే చెప్తారు ఒకటే, ఎందుకంటే భగవానుడేగా చెప్పింది అక్కడ కూడా. ఆయన ఏమన్నాడు? ది వర్డ్ వాజ్ గాడ్, ది వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ది వర్డ్ వాజ్ గాడ్ అన్నాడు. సెంటెన్స్ బైబిల్లో ఉన్నటువంటిది. ఐ ఆమ్ ది వర్డ్ అని చెప్పి ది వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ది వర్డ్ వాజ్ గాడ్. అది అక్కడ సెంటెన్స్, యాక్చువల్ సెంటెన్సెస్లో ఉన్నటువంటిది, జీసస్ చెప్పినటువంటిది. అంటే ఏమిటి? భగవానుడు ఈ సృష్టిని ఎలా వ్యక్తం చేశాడు? నేను అనగానే సృష్టి బయటకు వచ్చింది. ఈ సృష్టి మొత్తం అంతా కూడా భగవంతుని యొక్క ఉచ్చారణము, అది సృష్టి అంటే. అదే ఇక్కడ చెప్పినటువంటిది కూడా. ఈ మొత్తం ఉచ్చారణ అంటే అది బయటికి మనం వ్యక్తమైనటువంటి ఉచ్చారణ. అంటే మన మాట కూడా బయటికి వినబడేట్టుగా అంటున్నాం కాబట్టి ఉచ్చారణ. అందుకని సృష్టి కూడా అంతే. బ్రహ్మ యొక్క ఉచ్చారణం సృష్టి అంటే. అసలు ఉచ్చారణ అనేటువంటి మాట ఎలా వచ్చిందన్నారు? ఉచ్చారము. మళ్ళీ దానికి
ఈ ప్రతి పదాన్ని కూడా వ్యుత్పత్తి చెప్పుకుంటే మనకు వెంటనే అర్థమవుతుంది. ఉచ్చారణం, ఉత్ అంటే బయటికి, పైకి అంటే బయటికి అని కూడా చరించుట, అది ఉచ్చారణం అంటే. దీనిని పొందుటకు కావాల్సినది పరస్పరము అనుకూల ప్రవృత్తి, సఖ్యము. దీనివల్ల ఏకత్వం కలిగించు భక్తి అన్నది వ్యక్తమగును. నీకు నా యందు భక్తి కలిగినది కనుక నీవు నాకు సఖుడవు గనక ఈ రహస్య విద్యను నీకు ఉపదేశించితిని. భక్తి లేని వానికి ఇది రహస్యముగా దాచబడి ఉండును. రహస్యం అంటే అదే అర్థం. రహస్యం అంటే ఎవరికి చెప్పరట అని అర్థం కాదు. దాని యందు భక్తి లేనటువంటి వాడికి చెప్పినా బుర్రలోకి లోపలికి చొరబడదు, అది రహస్యం అంటే. వేదం అనేటువంటిది రహస్య విద్య అంటే వేదం వాళ్ళు ఎవరు మాత్రం చెప్పుకుంటారు, ఎవరికి చెప్పట రహస్యం అని అనుకున్నవాడు పిచ్చివాడు. రహస్యం అంటే ఎవరు చెప్పని వాడు కూడా ఎవరికి చెప్పకూడదు అనుకున్నవాడు కూడా పిచ్చివాడే. వేదం మనం మాత్రమే చదువుకోవాలి, ఎవరికి చెప్పకూడదు రహస్యం అంటే అనుకున్నవాడు వాడికి అర్థం అయి చావలేదన్నమాట. వాడికి ఊరికే ఆ మంత్రం ఏదో చదువుతాడు తప్ప నా అర్థం తెలియదు వాడికి. రహస్యంగా చెప్పాలి. అందుకని గాయత్రి ఉపదేశం అంటే పైన తువాలు వేసి గుసగుసలాడతారు చెవులో. చెవులో గుసగుసలాడేటువంటిది కాదు గాయత్రి అంటే, గానం చేయమన్నాడు. రహస్యం అంటే అర్థం అది. దాచుకుంటే దాగుతుంది అది. ఆ దాచుకున్న దాగడు, చెప్పినా ఎక్కదు అవతల వాడికి భక్తి లేకపోతే. అది ఇక్కడ చెప్పింది గాయత్రి ఉపదేశం. అదే అందుకనే బ్రహ్మోపదేశం అన్నారు దాని పేరే బ్రహ్మోపదేశం. ఎవరికి చెప్పకూడదు రహస్యం అనుకున్నవాడు పిచ్చివాడే. చెప్పినవాడు బొరకెక్కదని తెలియక ఎవరికి చెప్పరట వాళ్ళు అనుకున్నవాడు, ఈ వీడిద్దరు పిచ్చివాళ్లే. ఎవరికి చెప్పకూడదు అనేటువంటి వాడు ఒక పిచ్చివాడు, ఎవరికి చెప్పరట అనుకున్నవాడు ఇంకో పిచ్చివాడు. ఈ ఇద్దరు పిచ్చివాడికి అర్థమయ్యేది కాదు అది. ఈ రెండు లేకుండా ఉన్నటువంటి వాడికి అర్థమయ్యేటువంటిది రహస్యం అంటే. అందుకని వేదాలు శాస్త్రాలు రహస్యాలట అని అర్థం ఏంటి? రహస్యం అంటే మనం సూర్యుడిని చూస్తున్నాం రోజు, కానీ మనకి ఏమర్థమైంది సూర్యుని గురించి? మనం రోజు మేలుకుంటున్నాం, లోపల ఏముందో మనకి ఏమర్థమైంది? మన సంగతే రహస్యం మనకు. అసలు మనకు మనమే రహస్యం, పెద్ద రహస్యం. మనం తెలిసిన ఏమిటేమన్నా దాని యందు భక్తి, భగవంతుని యందు భక్తి అనేటువంటిది ఏర్పడితే అప్పుడు ఈ రహస్యం అనేటువంటిది మనకు ఉపదేశం ఇస్తాడు భగవంతుడు. అది ఇక్కడ అర్జునుడు చెప్తోంది. ఈ రహస్య విద్యను నీకు ఉపదేశించుతుంది. భక్తి లేని వానికి ఇది రహస్యముగా దాచబడి ఉండును అనగా వానికి తట్టదని అర్థము, కానీ నేను దాస ఎత్తించునని అర్థం కాదు. చెప్పారు వెంటనే. రహస్యం అంటే నేను చెప్పటలేని అర్థం కాదు. భగవంతుడు కృష్ణుడు కొంతమందికి చెప్పాడు రహస్యంగాను, మిగతా వాళ్ళు చెప్పటని అర్థం కాదు. చెప్పినా నీకు తట్టదురా అబ్బాయి అని అర్థం. అంటే అర్థం ఏమిటి? మన ప్రజ్ఞ దాని యందు మేల్కాంచడం అనేటువంటిది రాందే మనకు చెప్పినా అర్థమై చావదు. అంటే బాగా ఇంకా మీకు అర్థమయ్యే ఉదాహరణ చెప్పాలంటే, వాడు ఏబిసిడీలు నేర్చుకుంటున్నాడు పిల్లవాడు. మన తర్వాత ఇంజనీరింగ్ బుక్లో కూడా ఏబిసిడీలేగా ఉంటాయి, అక్షరాలు అవే కదండి ఉంటాయి. కాబట్టి వాడు ఏబిసిడీలు నేర్చుకుంటున్నాడు కాబట్టి మీరు వాడికి ఇంజనీరింగ్ చెప్పారనుకోండి, అర్థం అవుతుందా? ఎందుకు అర్థం కాలేదు? వాడికి ఇంకా దీని ఎందుకు మేల్కాంచలేదు వాడికి. ఇది అక్షరాలుగా ఏబిసి అంటే ఏవో అక్షరాలు అనేటువంటి ప్రజ్ఞ మేల్కాంచింది, కానీ ఈ అక్షరాలతో వాక్యాలని దానిలో అర్థాలని అటువంటి దానిక ఇంకా రాలే వాడికి. ఆ రాకముందు నువ్వు వాడికి ఇంజనీరింగ్ చెప్పావనుకో, అది రహస్యమే వాడికి. అంటే వాడికి చెప్పినా వాడికి ఏం ఎక్కదు. అది ఎటువంటిదో ఇది కూడా అటువంటిది. అందుకని సర్వప్రకాశమునకు కారణమయ్యు ఈ విద్య పరమరహస్యముగా సర్వజీవుల యందునూ దాగి ఉన్నది. ఇది ఒకళ్ళలో ఉండి ఇంకోళ్ళు లేకపోలేదు. కృష్ణుడు స్వయంగా చెప్పాడు, రే అబ్బాయి ఈ విద్య సమస్త జీవుల్లోనూ దాగి ఉంది, ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది, కానీ రహస్యంగా ఉంటుంది. ఆ జీవికి భగవాన్ నా యందు ఎప్పుడైతే భక్తి కలుగుతుందో అప్పుడు నా ఉపదేశంగా వాడు పొందగలుగుతాడన్నాడు. అప్పుడు అర్జునుడికి అనుమానం వచ్చింది. మనకు వచ్చిన అనుమానం వాడికి వచ్చింది అర్జునుడికి. మన అనుమానమే అర్జునుడికి వచ్చిన అనుమానం ఏమిటంటే, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు వెంటనే నవ్వు వచ్చింది, అనుమానం వచ్చింది. ఓ ఈ బావగారు గొప్ప అబద్ధాలు చెప్పేస్తున్నావు అన్నాడు. ఎంత నేను నీ శిష్యుడిని అని చెప్పి, నువ్వు బావగారువి, నీ బావమరిదిని, శిష్యుడివి, గురువు నాన్న శిష్యుడు నాను, మరీ ఇంత నన్ను ఆటలు పట్టించేస్తే ఎట్లాగయ్యా అంటున్నాడు. ఏమిటంటే, నువ్వు జన్మించినది ఈ నడుమనే కదా, నాకంటే కొద్ది రోజులు ముందు పుట్టావు. అర్జునుడు కంటే కృష్ణుడు ఒక 11 రోజులు 12 రోజులు పెద్దవాడంతే.
కృష్ణుడి యొక్క బారసాల రోజున అర్జునుడు పుట్టాడు, అంతేనండి. అట్లాంటిది నాకంటే కొద్ది రోజులు ముందు పుట్టి సూర్యుడికి చెప్పానంటావు, ఇది ఏమన్నా అర్థం ఉందిటయ్యా? నన్ను మళ్ళీ వెళ్ళనమ్మంటావు నువ్వు అలా చెప్తేను? నువ్వేదో విషాదం గురించి చెప్పావు, అలా ఉండకూడదు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, అంతేకాని సూర్యుడికి నేను ఉపదేశం చేశాను, ఏమిటి కోతలు అంటున్నాడు అర్జునుడు. నీవు జన్మించినది ఈ నడుమనే, వివస్వంతుడు ఎప్పుడో, సూర్యుడు ఎప్పుడు పుట్టాడు, నీవు వారికి ఉపదేశించడం అన్నమాట ఎలా అర్థం చేసుకున్నవాళ్ళు అంటే కోసావులేవోయ్ అంటున్నాడు అనమాట. అది మనం అంటూ ఉంటాం కదా, అట్లాగా. అంటే అప్పుడు మళ్ళీ భగవానుడు అంటున్నాడు, కృష్ణుడు చెప్తున్నాడు, ఓరి పిచ్చివాడా, ఇదే నీకు అర్థమైంది. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చ అర్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అది చెప్తా వినమన్నాడు. ఏమంటున్నాడంటే, నీకును నాకును కూడా అనేక జన్మలు గడిచిన వివర, ఇప్పుడు కాదురా మనం పుట్టింది పిచ్చివాడా, ఇప్పుడు పుట్టానంటావేంటి నువ్వు ఇప్పుడు పుట్టినవాడు కాదు, నేను ఇప్పుడు పుట్టినవాడిని కాదు, మనం ఎప్పటి నుంచో ఉన్నాం, ఎప్పటి నుంచో పుడుతూ ఉన్నాం మనం. నీకు చాలా జన్మలు కలిగాయి, నాకు చాలా జన్మలు కలిగాయి. నేను అను మనలోని ప్రజ్ఞలు ఇప్పటివి కావు. నా జన్మలన్నిటినీ నేను ఎరుగుతును, నీ జన్మలు నీవు ఎరుగవు. అదొకటే తేడా నీకు నాకు. నేను ఎన్నిసార్లు పుట్టానో, నేను ఎవరినో నాకు గుర్తుంది, నీకు గుర్తులేదు, ఇది ఒకటే తేడా. కానీ నీకు నాకు ఇద్దరికి జన్మలు చాలా ఉన్నాయి. ఇప్పటి వాళ్ళం కావు మన ఇద్దరం కూడా. మనం ఎవరో ఇప్పటి వాళ్ళం అండి, మనందరం ఎప్పటి వాళ్ళం, ఎప్పటి నుంచో ఉన్నాం మనం. ఇప్పటి వాళ్ళం కాదు మనందరం కూడా స్వామితో పాటు జన్మిస్తున్న వాళ్ళమే. కానీ మనకు గుర్తుండదు, మనకి ఎప్పటికప్పుడే మరుపు. ఎప్పటికప్పుడు ఆ జన్మ అయిపోగానే మత్తమంది చల్లేస్తారు, అదంతా మరుపు అయిపోయింది. ఆయనకి అవసరం లే, ఆయన అన్నీ గుర్తే ఆయనకి. అదే నీకు నాకు తేడా అన్నాడు. కొంతమంది కోప్పడుతూ ఉంటారు, బాబా గారు నేను దేవుడు అన్నారు. కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమండి మీరు నేను దేవుడు అంటారు ఏమిటని. అవును నేను దేవుడినే అన్నాడు ఆయన. ఎంత ఒళ్ళు పొగరండి ఈయనకి. వెంటనే అన్నాడు, నువ్వు దేవుడివే. అదేమిటండి, నేను దేవుడిని నాకు గుర్తుంది, నేను అనేటువంటిది ఎవడో నువ్వు మర్చిపోయావు అంటే తేడా అన్నాడు ఆయన. మాస్టర్ గారు కూడా అన్నారు, ఈకే గారు కూడా ఏమన్నారంటే, నేను దైవాంశ సంభూతుడను అన్నారు. అంటే అబ్బాయి ఎంత ఒళ్ళు పొగరండి మాస్టర్ గారికి. వెంటనే అన్నారు, నీవు కావా అన్నారు. అది వినే లోపల మనకు ఊరికి కంగారు. నేను దేవుడిని అంటున్నాడు, మనం కాదంటున్నాడు ఆయన. నేను దైవాంశ సంభూతుడను అని వెంటనే నీవు కావా, మనం కూడా అంత దైవాంశ సంభూతుడు. కానీ మనకు అనుమానం అవునో కాదో అని. ఆ అనుమానం పోలేదు కాబట్టి మనం ఇంకా ఇట్లా ఉన్నాము. నేను కన్ఫర్మ్డ్గా ఉన్నటువంటి వాళ్ళు అంటే నేను దైవాంశ సంభూతుడని గుర్తు, దానిని మేలుకున్న వాళ్ళు అవతార పురుషులు. మనకి ఇంకా కొంచెం ఆ మేలుకులు కొంత దాకా రాలే, అవునో కాదో ఏమో, కాసేపు అవును కాసేపు కాదు, అలా ఉన్నవాళ్ళం మనం. అదే బాబాగారు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, ఎవరు చెప్పినా నేను దేవుడిని అంటే అర్థం ఏంటి, ఆయనే దేవుడు అనర్థం కాదు. చాలామంది పొరపాటు పడేది అక్కడే. ఆయన నేను భగవంతుడిని అని చెప్తే మనం ఆ ఫోటో చూపించి ఆయన భగవంతుడు, ఆయన చెప్పింది ఏమిటి, నేను ప్రతి వాళ్ళు ఉన్నటువంటి నేను భగవంతుని అన్నారు వాళ్ళు. మనం ఆ నేను అనేటువంటి దాన్ని ఆయన గుర్తుపెట్టుకుంటాం. అదే పొరపాటు చాలామంది పడ్డారు. ఐ యామ్ ది వే అన్నాడు జీసస్. వెంటనే వాళ్ళు ఏమన్నారు, హీ ఈజ్ ది వే అన్నారు. ఆయన చూపించి పడిపోయారు. అందువల్లే మతాలు వచ్చాయి. కృష్ణుడు నేనే భగవంతుని అన్నాడు, వెంటనే హిందూ మతం వచ్చేసి ఆయనే భగవంతుడు అన్నారు. అదే పొరపాటు ఇంకో మతం వాళ్ళు చేస్తారు, ఎవరు చేసినా ఒకటే. భగవానుడిగా వచ్చినవాడు నేను భగవంతుని అన్నాడు, యువతలు వీళ్ళ నుంచి ఆ శరీరాన్ని చూపించి ఆయనే భగవంతుడు, పొరపాటు పడిపోయారు అంతే. నేను తప్ప వేరే మార్గం లేదు అన్నాడు, వెంటనే ఆయన తప్ప వేరే మార్గం లేదు, ఇది నమ్మనటువంటి వాడు పాపులు అంటారు ఇంకోళ్ళు. అంతే, మతంలో పెట్టేప్పటికీ ఆయన అంతా పొరపాటుగా వెళ్ళిపోతుంది. చెప్పిన దానికి అసలు అర్థమైపోయింది. ఆయన చెప్పింది ఏమిటి, అన్నిట్లో ఉన్నటువంటి నేనే భగవంతుణ్ణి. నేను కృష్ణుడుగా చెప్పినా, జీసస్గా చెప్పినా, మొహమ్మద్గా చెప్పినా, ఎవరిగా చెప్పినా నేను అనేటువంటి చెప్పింది. అంటే లోపల ఉన్నటువంటి నేను అంటున్నటువంటి ప్రజ్ఞే భగవంతుని అని చెప్పింది. అది తెలియకుండా అర్థం చేసుకోలేక ఆ శరీరమే భగవంతుడు అని చెప్పి మిగతావి కాదు అనేటువంటి వ్యాఖ్యానం తర్వాత వచ్చేసాయి. ఇది మతాలంటే. అందుకని భగవంతుడు మతాలన్నిటికీ అతీతుడు. కృష్ణుడు హిందువు కాదు, జీసస్ క్రిస్టియన్ కాదు, మహమ్మద్ వాళ్ళు మతస్థులు కాదు. వాళ్ళ తరఫున వాళ్ళ శరీరాలను చూపించి మనం మతం పెట్టుకుంటున్నాం. వాళ్ళు సర్వం మతం జీవుల అంతర్యామి. వాళ్ళు ఒక మతం ఏమిటి, అన్నిట్లోనూ అంతర్యామైనటువంటి వాడిని ఈ సూర్యుడు నా సూర్యుడు అంటాం. ఎవరన్నా ఎంత పిచ్చివాళ్ళని నా సూర్యుడు అంటే వాడు
భారతీయుడికైనా ఆ సూర్యుడే, వాడు ఇంగ్లాండ్ వాడికైనా అదే సూర్యుడు. మొత్తం సమస్తమైన సృష్టికి ఆ ఒకటే సూర్యుడు కదా. ఆ సూర్యుడు నా సూర్యుడు వేరు, నా కులం సూర్యుడు, నా పార్టీ సూర్యుడు అలా ఉంటారండి. అలా ఉంటే వాళ్ళు కూడా మనలాగే ఉండేవాళ్ళు, ప్రకాశం లేకుండా. నా పార్టీ వాడు, నా కులం వాడు నా కులం వాడైతే చాలట, వాడు చాలా తెలివిగలవాడు, ప్రాక్టికల్గా ఉన్నటువంటి వాడు. నా కులం వాడు కాదు, వాడు పనికిరాని వాడు. సూర్యుడు దేవతలకి, సూర్యుడికి, గాలికి, చంద్రుడికి వాడకట్టా ఉంటాయా? వాళ్ళటా ఉంటే అసలు సృష్టి ఉండేది కాదు, మనలాగే ఉండేవాళ్ళు, ఒకరితో ఒకరు పడకుండాను. అందుకని వాళ్ళు మొత్తానికి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళకి అసలు ఈ లిమిటేషన్స్ లేనటువంటి వాళ్ళు. మన్ని కూడా వాళ్ళ ఉండమంటుంటే మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు కూడా మనలా ఉండేట్టు చేద్దాం ప్రయత్నం చేస్తున్నాం మనం. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళని నాలా ఉండు అన్నాడు కృష్ణుడు. అంటే అర్థం ఏంటి, సమస్తం అంతర్యామిగా ఉన్నటువంటి ప్రజ్ఞగా ఉండున్నాడు. మనం ఏం చేస్తున్నాం, కృష్ణుడు కూడా మనలా, కృష్ణుడు ఏ కులంలో పుట్టాడు అని మనం వాడిని కూడా ఇట్లాగుతూ ఉంటాం. మాస్టర్ గారు ఏ కులంలో పుట్టారు, తాతగారు ఏ కులంలో పుట్టారు, ఎకందుల వారు ఏ కులంలో పుట్టారంటే మనకున్న వాసనలు వాళ్ళకి అంటవు. వాళ్ళు వీటికి అతీతమైనటువంటి భగవత్ స్వరూపులు వాళ్ళని పట్టుకుని మన భావాల్లో వాళ్ళని తీసుకొచ్చి చిరిగిస్తూ ఉంటాం మనం. మా కులంలో పుట్టారు కాబట్టి వారు మహాత్ముడుట. మాస్టర్ గారు మంచి వైష్ణవుడుగా పుట్టాడు కాబట్టి ఆయన అవతార పురుషుడు అంటారు కొంతమంది. తెలియనటువంటి వైష్ణవుడు అలా అనుకున్న వాళ్ళు వైష్ణవుడు కానే కాదు. వైష్ణవుడు అంటే అర్థం ఏంటి, విష్ణువు సర్వాంతర్యమైనటువంటి తెలిసినటువంటి వాడు వైష్ణవుడు అంటే. తాతగారు మా కులంలో పుట్టారు కాబట్టి మహాత్ముడు అంటాడు ఇంకో పిచ్చివాడు. ఎంత పిచ్చివాళ్ళు వాళ్ళు. మనం ఉద్ధరించడం కోసం దిగొస్తే వాళ్ళని కూడా మన దీంట్లోకి లాగుదాం ప్రయత్నం చేస్తున్నాం. మనని బురదలోంచి బయటికి లాగుదాం, వాళ్ళు మనకి చేయిస్తే మనం వాళ్ళ కింద లాగడం మనం ప్రయత్నం చేస్తుంటాం. వాళ్ళ కింద పడరనుకోండి, వాళ్ళు చాలా మహాబలవంతులు అటువంటి విషయంలో. వాళ్ళు కింద పడేటువంటి వాళ్ళు అయితే ఎప్పుడో పడేసేవాళ్ళం మనం. వాళ్ళ పడేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు మన దగ్గరికి, మనం ఉద్ధరించి మన్ని కూడా వాళ్ళ స్థితిలో తీసుకెళ్ళడం కోసం పరమ కరుణతో వాళ్ళు వస్తే వాళ్ళని కూడా ఇలా పెట్టి వాళ్ళని లిమిటేషన్ కోసం మనం చేస్తుంటాం. ఇది మన మూర్ఖత్వం. అంటే ఎంత మూర్ఖులం మనం, దాంట్లోంచి బయటపడాలి. అందుకని నేను అను ప్రజ్ఞ అన్ని జన్మలలో ఒక్కటిగా నుండును. నీవు మున్నగు ఆరోపిత ప్రజ్ఞలు ఏ జన్మకు ఆ జన్మగా మాయమగును. ఇది దీంట్లో అర్థం. నేను అనబడేటువంటి ప్రజ్ఞ అన్ని జన్మల్లోనూ ఒకటిగా ఉంటుంది. ఈ నేను చుట్టూ నీవు, వాడు, అది ఇవన్నీ అల్లుకున్నటువంటి ప్రజ్ఞలు. నేననేటువంటిది మనం అల్లుకుంది కాదు. నేననేటువంటిది సహజమైన ప్రజ్ఞ, నీవు, వాడు అనేటువంటివన్నీ కూడా అల్లుకున్నవి. అందుకనే ఫస్ట్ పర్సన్ అంటే అయాం అనేటువంటిది ఒకటే అసలైనటువంటి ప్రజ్ఞ. ఈ మిగతాది హీ అనేటువంటిది, యు అనేటువంటిది సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనేటువంటివి ఉన్నాయి. ఇవి తర్వాత దీంట్లో నుంచి అల్లుకున్నాం మనం. అది ఇక్కడ చెప్పినటువంటిది. అందుకని నాకు నీకు చాలా జన్మలు నాకు గుర్తున్నాయంటే అర్థం ఏమిటి, నేనుగా ఉన్నటువంటిది ఒకటే. నీకు గుర్తులేమంటే అర్థం ఏమిటి, నీకు అనేటువంటి భావం నీకు వచ్చిందే, అప్పుడు మరుపు వస్తుంది మనకి. అది మరుపు రావడం అంటే అన్నాడు. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిన్ స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. ఇంకా ఏమంటున్నాడంటే, ఈ నేను పుట్టుకలేని వాడను. ఈ అందరిలోనూ కూడా నేను అనేటువంటి ఉన్నటువంటి వాడిని పుట్టుక అనేటువంటిది ఉండదు ఈ నేనుకు, అంతర్యామికి. దాని ఆధారమున నేను పుట్టుకలోకి దిగివత్తును. అదేమిటండి, పుట్టుకలేని వాడినేమో ముందు వాక్యంలో చెప్పాడు, నేను పుట్టుకలోకి దిగి వస్తాను అని మళ్ళీ చెప్తున్నాడు. ఇదేమిటి ఇది? అజాయమానో బహుధా విజాయతే అని పురుష సూక్తంలో ఉంది ఇదే మంత్రం. ఇది ఒకటే. అజాయమాన అంటే పుట్టుకలైనటువంటి వాడు, బహుధా విజాయతే చాలా రూపాల్లో పుడుతున్నట్టు. అదేమిటండి అంటే అంతర్యామిగా ఉన్నటువంటి నేను అనేటువంటి వాడు పుట్టుకంటూ ఉండదు. ఆయనే నేను అనేటువంటి జీవుల రూపంలో, పుట్టుక రూపంలోకి వస్తున్నాడు. వచ్చినా నేనుగానే మిగులుతున్నాడు ఆయన. అది ఇందులో ఉన్నటువంటి రహస్యం. అందుకని ఈ నేను అనబడేటువంటి వాడు పుట్టుకలేనటువంటి వాడు, నాశము లేనివాడు, పుట్టుచూ నశించుతున్న జీవులకు ఈశ్వరుడను ఈ నా నుండియే నా జన్మలు మీ జన్మలు సంభవించుతుండును. అది చెప్తున్నటువంటిది. ఈ నేను నేను చెప్తున్నటువంటి నేను అనేటువంటిది పుట్టుకలేనటువంటి వాడే. వాడికి నాశనం లేదు, వాడు అయిపోవడం ఉండదు, పుట్టడం పోవడం అనేటువంటివి ఉండవు వాడికి. పుట్టుక, మరణము, జననము ఇవేం ఉండవు వాడికి. వాడు ఎప్పుడు ఒకటే ఆ నేను అనేటువంటిది. పుట్టుచూ నశించుతున్న జీవులకు ఈశ్వరుడను. జీవులుగా పుట్టుతూ నశిస్తున్నటువంటి వాళ్ళకి ఈ నేను అనబడేటువంటి వాడు, లోపల ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు అంటారు వాడిని. ఈ నా నుండియే నా జన్మలు మీ జన్మలు సంభవించుండును.
అందుకని మన జన్మలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంతర్యామి నుంచి వస్తున్నాయి. నా నుండి నా ప్రకృతి వెలువడును, దాని ఆధారమున నేను పుట్టుకలోకి దిగివచ్చును, ఇటు దిగివచ్చుటయే నా మాయ అనబడును. అంటే పుట్టుక లేనటువంటి వాడు పుట్టుక ఉన్నట్లుగా, ఇక్కడ తమాషా అంతా కూడా నిజంగా పుట్టడం పోవడం కాదు, పుట్టినట్లుగా పోయినట్లుగా, ఈ నట్టు మధ్యలో ఉంటుంది తమాషా. దీన్నే పైథాగరస్ ఇంకో తమాషా అయిన సెంటెన్స్ చెప్పాడు. ఎక్కడి నుంచి వస్తుంది సృష్టి అని ప్రశ్న వేస్తే, ది క్రియేషన్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ సీమింగ్ నథింగ్నెస్ టు అపెరెంట్ సంథింగ్నెస్ అన్నాడు. ఫ్రమ్ సీమింగ్ నథింగ్నెస్ అంటే ఏమీ లేనట్టుగా ఉన్నటువంటి దాంట్లోంచి, అంటే లేనట్టుగా ఉంది కానీ లేకపోవడం కాదు, సీమింగ్లీ నథింగ్. అది మనం అనుకుంటా ఇది లేనట్టుగా ఉంది కానీ లేకపోవడం కాదురా అన్నాడు. అందుకనే ఫ్రమ్ సీమింగ్ నథింగ్నెస్ టు అపెరెంట్ సంథింగ్నెస్. ఇక్కడ ఏదో ఉన్నట్టుగా, ఇది ఉండడం కాదు, అది లేకపోవడం కాదు, అది లేనట్టు, ఇది ఉన్నట్లు, ఈ రెండు నట్ల మధ్యన ఉన్నటువంటి దాన్ని సృష్టి అంతా అన్నాడు మొత్తం. అదే మాస్టర్ గారు కూడా గోదావరి రాశారు, ఏమి లేనట్టి గగనాన ఇమిడి ఉండి, ఏమి లేని అనిపించేటువంటి ఆకాశ రూపంలో నేను ఇమిడి ఉంటాను, అన్ని ఉన్నట్టు రూపాలకు దిగి వస్తాను, ఇది నా శాశ్వత లీల అన్నాడు స్వామి. గోదామవారితో చెప్తాడు స్వామి. ఇది పైథాగరస్. ఫ్రమ్ సీమింగ్ నథింగ్నెస్ టు అపెరెంట్ సంథింగ్నెస్ ది క్రియేషన్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అన్నాడు. అది ఇక్కడ స్వామి చెప్పినటువంటిది. ఊహించుచున్న వానిలో ఊహలు తనకన్నా వేరుగా తనకు గోచరించుచుండును, అట్లే ఈశ్వరుని యందు జీవులు గోచరించుట ఆత్మమాయ అనబడును. మనం కూర్చుని అలా ఆలోచిస్తుంటాం, ఊహిస్తూ ఉంటాం. ఈ ఊహలన్నీ ఎక్కడున్నాయండి? ఊహలు మనలోంచి వచ్చినవే కదా, మనలో భాగమే, కానీ మనకంటే వేరుగా నిలబడతాయి ఊహలు. మనం ఇక్కడ కూర్చుని ఉంటాం, ఎవరో మనకి అప్పు తీర్చాల్సిన వాడిని గురించి ఆలోచిస్తాం, వాడు మనకు కనిపిస్తూ ఉంటాడు ఎదురుకుండా, కానీ వాడు నిజంగా లేడు. అక్కడ ఎక్కడున్నాడు? మన ఊహగా ఉన్నాడు. ఈ ఊహ ఎక్కడుంది? మనలోనే. మాట్లాడుతుంటాడు కూడా, ఎదురుకుండా లేకపోయినప్పటికీ వాడు ఉన్నట్టుగా భావించి వాడితో మాట్లాడేస్తూ ఉంటాడు. సంధి గుణం వచ్చినటువంటి వాడు. చూసారా, ఈ ఊహలు అనేటువంటివి ఎక్కడున్నాయండి? మనలో భాగాలే కదా, కానీ మనకంటే వేరుగా ఉన్నట్టు నిలబడతాయి. చూసారా, అలాగే ఈ ఈశ్వరుడు, ఈ సృష్టికర్త అయినటువంటి వాడికి కూడా ఈ సృష్టి మొత్తం ఆయన యొక్క ఊహ. ఈ ఊహగా బయటకు వచ్చి వేరుగా ఉండడం అనేటువంటిది దీన్ని మాయ అంటారు. అందుకని సృష్టి మొత్తానికి ఆయన యొక్క మాయ. అయితే ఈ మాయ ఆయనకంటే వేరు కాదు, మాయ కూడా ఆయనలో భాగమే. అయితే నా మాయ అనేటువంటిది ఎవరు దాటలేనటువంటిది, మీరెవరు దాటలేరన్నాడు. మమ మాయా దురత్యయ అన్నాడు. అందులో తర్వాత ఇంకా ఏం చెప్తాడు అనేటువంటిది మళ్ళీ వచ్చే వారం తెలుసుకుంటాం. స్వస్తి. 4వ అధ్యాయంలో, భగవద్గీత 4వ అధ్యాయంలో 6వ శ్లోకం చెప్పుకుంటున్నాం. కిందటిసారి చెప్పుకున్నాం కొంతవరకు. అజోపి సన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. ఈ నేను అనేటువంటి వాడు, నేను పుట్టుక లేనివాడును. అంటే సూర్యుడికి నేను ఉపదేశం చేశాను అని ఏదైతే చెప్పాడో ఆ నేను పుట్టుక అనేటువంటిది లేనటువంటి వాడు, నాశనము లేనివాడును. పుట్టుక లేదు కాబట్టి నాశనము లేదు. పుట్టుచూ నశించుచున్న జీవులకు ఈశ్వరుడను. ఈ నా నుండియే నా జన్మలు మీ జన్మలు సంభవించుచుండును. నా నుండి నా ప్రకృతి వెలువడను, దాని ఆధారమున నేను పుట్టకలోనికి దిగివచ్చును. ఇట్లు దిగివచ్చుటయే నా మాయ అనబడును. ఊహించుతున్న వారిలో ఊహలు తనకన్నా వేరుగా తనకు గోచరించుచుండును. అట్లే ఈశ్వరుని యందు జీవులు గోచరించుట ఆత్మమాయ అనబడును. ఈ విధంగా పుట్టుక లేనటువంటి వాడు, నాశనం లేనటువంటి వాడు అయినటువంటి ఈశ్వరుడు, ఆయన నుండి ఈ మొత్తం ఆయన జన్మలు ఆయన నుండే వస్తున్నాయి, మన జన్మలు కూడా ఆయన నుండే వస్తున్నాయి. అదేం చెప్తున్నాడు, నా జన్మలు నా నుండే వస్తున్నాయి, మీ జన్మలు నా నుండే వస్తున్నాయి. ఈ మొత్తం జన్మలన్నీ కూడా నేను అనబడేటువంటి ఈశ్వరు నుండి వస్తున్నాయి. ఆ నేను అనేటువంటిది
ఆయన యొక్క ప్రకృతి, ఆయన నా నుండి నా ప్రకృతి అంటే ఆయన యొక్క ప్రకృతి బయటికి వస్తుంది. దాని ఆధారమున పుట్టుకలలోకి దిగి వస్తును అన్నాడు. తన యొక్క ప్రకృతి అనేటువంటి దాని ఆధారం నుంచి పుట్టుకల్లోకి ఆయన దిగి వస్తూ ఉంటాడు. ఇలా దిగి రావడం అనేటువంటి దాన్నే మాయ అంటారు. అంటే అర్థం ఏమిటి? పుట్టుకలైనటువంటి వాడు పుట్టుకల్లోకి దిగి రావడం అనేటువంటిది. అజాయమానో బహుధా విజాయతే. అజాయమాన అంటే పుట్టుకలైనటువంటి వాడు, బహుధా విజాయతే చాలా రూపాల్లో పుడుతున్నట్టుగా వస్తున్నాడు. ఏమిటండి విచిత్రం అంతా అన్నారు. ఇదే ఆయన యొక్క మాయ అనేటువంటిది. అది ఆత్మమాయ అని పిలువబడుతుంది ఆయన యొక్క మాయ. ఇది మనం కిందటి వారం చెప్పుకున్నటువంటిది. ఇంకా ఏమంటున్నాడంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ సృష్టి సమస్తమును నిర్వహించు నా ప్రకృతి యొక్క కార్యక్రమమే ధర్మం అనబడింది. ధర్మం అంటే ప్రకృతి యొక్క కార్యక్రమం. ప్రకృతి అంటే ఎవరిది అంటే ఆయన నుండి పుట్టినటువంటిదే. అందువలన నా ప్రకృతి అన్నాడు. ఈ సృష్టి మొత్తము సమస్తం నిర్వహించేటువంటిది నా ప్రకృతి. ఆ ప్రకృతి యొక్క కార్యక్రమమే ధర్మం అనేటువంటిది. అందు పుట్టిన జీవులు చిందరవందరగా ప్రవర్తించటంలో ధర్మమునకు భంగము కలుగును. మనం ఆ ఈశ్వరుని నుండి మనం పుడుతున్నాం. ఈ ప్రకృతికి అధీనంగా మన కార్యక్రమాలు నడుస్తున్నాయి. అయినప్పటికీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మన ప్రవర్తన అనేటువంటిది ఉంటే అది చిందరవందరగా ఉంటుంది. ఆ ప్రవర్తన అనేటువంటిది ప్రకృతికి అనుకూలంగా ఉన్నంతసేపు ఇబ్బంది లేదు. ప్రకృతికి అనుకూలంగా కాకుండా ప్రకృతికి ప్రతికూలంగా అనేటువంటిది ప్రవర్తన ఏర్పాటు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ధర్మానికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన మనలో బయలుదేరుతుంది. ఇది ఎందువలన అంటే చిందరవందర అయినటువంటి ప్రవర్తన అంటే ఒక సక్రమమైనటువంటిది, ఒక క్రమబద్ధమైనటువంటిది, ఒక క్రమశిక్షణతో కూడినటువంటిది అయినటువంటి ప్రవర్తన కాకుండా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ప్రవర్తించడం అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అది ముఖ్యంగా మానవుల్లో వస్తూ ఉంటుంది. అటువంటిది వచ్చినప్పుడు రాక్షసత్వం అనేటువంటిది అంటే ఆసురీ లక్షణాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఆ ఆసురీ లక్షణాలు అంటే అర్థం ఏమిటంటే నేనే సర్వానికి కారణమైనటువంటి వాడిని, నేనే ఈ మొత్తం అంతా చూస్తున్నటువంటి వాడిని, నా వల్ల ఇదంతా జరుగుతోంది అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను మిగతా వాటి కంటే ఎలా గొప్పవాడిని అనేటువంటిది ఇట్లాంటి ఆలోచనలు అవి రావడం, అప్పుడు మిగతా వాళ్ళతో మన యొక్క ప్రవర్తన అయినటువంటిది వేరైనటువంటి ప్రవర్తనగా ఉండడం, ఇట్లాగా రకరకాలైనటువంటి చిందరవందరైనటువంటి ప్రవర్తనలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలా రావడం అనేటువంటిది అలా వస్తే ధర్మానికి భంగం అనేటువంటిది కలుగుతుంది. ధర్మం అనగా ఏమి? ధర్మం అంటే ప్రకృతిలో ఇది ఇట్లా ఉంటుంది అనేటువంటి ధర్మం, అది ధర్మం అంటారు. అంటే అర్థమేంటి? ఉదాహరణకి నిప్పు వేడిగా ఉంటుంది అనేటువంటి దాని ధర్మం, ఉప్పు ఉప్పగా ఉంటుంది అనేది దాని ధర్మం, పంచదార తీయగా ఉండును అనేటువంటి దాని ధర్మం. ఇలా ప్రకృతిలో ధర్మాలు అనేటువంటివి నిర్ణయింపబడి ఉంటాయి ప్రకృతి లక్షణంగా. అలాగే మనకు కూడాను మనం ఆచరించవలసినటువంటి ధర్మాలు అనేటువంటివి మనకు కూడా ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనకి అంతర్యామైనటువంటి దాని యందు మనకి సరైనటువంటి అవగాహన లేకుండా పోతుందో, నేనే అన్నిటికీ కారణమైనటువంటి అహంకారం పుడుతుందో అప్పుడు చిందరవందరైనటువంటి ప్రవర్తన వచ్చి ధర్మానికి వ్యతిరేకమైనటువంటిది, ధర్మానికి భంగకరమైనటువంటి ప్రవర్తన మనలో ఏర్పడుతుంది. నిశ్శబ్దము సాధింపకోరి కొన్ని వందల మంది చేరి ఒకరినొకరు నిశ్శబ్దమని హెచ్చరించడంతో మహాధ్వని పుట్టి కలకలమై నిశ్శబ్దమునకే భంగం కలుగుకుంటూ చూస్తున్నాం. చక్కటి ఉదాహరణ ఇచ్చారు మాస్టర్ గారు ఇక్కడ. కొంతమంది హాల్ నిండా ఉంటాం అనుకోండి, ఎవరికి వాళ్ళు గోల్ చేసేస్తూ ఉంటాం. చేస్తుంటే ఇందులో గుర్తొస్తుంది నిశ్శబ్దంగా ఉండాలి. గుర్తొచ్చేప్పటికీ ఒకళ్ళ నిశ్శబ్దం షు షు అంటూ ఉంటారు అనుకోండి. అలా ఒకళ్ళొకళ్ళు అందరూ నిశ్శబ్దం అరిచారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? నిశ్శబ్దానికి బదులు ఇంకా ఎక్కువ శబ్దం అవుతుంది. ఈ చక్కని ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. అట్లే జీవరాశుల నడుమ అధర్మం పుట్టును. అధర్మం అట్లా పుడుతుంది. ఎలా పుడుతుందంటే అధర్మం మీరందరూ ధర్మంగా ఉండండి అని ప్రతి ఒక్కరు చెప్పడంతో అధర్మం పుడుతుంది. అక్కడ ఉంది రోగం అంతా.
ఎవరికి వాడు కనుక తాను ధర్మంగా ప్రవర్తించడం అనేటువంటిది మొదలు పెడితే అప్పుడు ధర్మాన్ని భంగం రాదు. కానీ ఏం చేస్తూ ఉంటామంటే సహజంగా మామూలుగాను ఎదుటగా ఉన్నటువంటి వాడు ధర్మంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయం ఎవరికి వాళ్ళకి. తాను తప్ప అంటే తాను ధర్మంగా అనేటువంటిది నడుస్తే తన యొక్క మనస్సు నిర్మలంగా ఉండి తాను ధర్మం అనేటువంటి ప్రవర్తనతో కూడా ఉంటే అవతల వాడు తప్పకుండా ఉంటాడనేటువంటిది అది సహజమైనటువంటిది. ఒకవేళ ఉండలేదని తర్వాత ఉంటాడు నిన్ను చూసి. నువ్వు కనుక ధర్మంగా ప్రవర్తిస్తే నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నీతో ధర్మంగా ప్రవర్తించకుండా ఎట్లా ఉండగలరు? వీలు లేకుండా ధర్మంగా కాకుండా ఇంకో రకంగా ప్రవర్తించడానికి వీలు ఉండదు. మనం ఎప్పుడైతే పూర్తిగా ధర్మంగా ప్రవర్తిస్తామో, మనం ఎప్పుడైతే స్ట్రైట్గా ప్రవర్తిస్తామో, మన మనసులో వేరే రకమైనటువంటిది ఇది లేకుండా, మర్మం లేకుండా, మాయ లేకుండా, అప్పుడు అవతల ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఉన్నా వాళ్ళు కూడా మారతారు. అలా కాకుండా ఎవరికి వాళ్ళు ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళు ధర్మంగా ప్రవర్తించాలి అనేటువంటిది అదే మనం నినాదాలు చేస్తూ ఉంటాం. ధర్మంగా ఉండాలి, సత్యమే పలకాలి అంటే అర్థం ఏంటి? నేను తప్ప మిగతా వాళ్ళందరూ అని అర్థం. సత్యమే పలకాలనేటువంటి ధర్మం నిజమే, కానీ సత్యం పలకాలి, కానీ సత్యమే పలకాలి అని గట్టిగా అరవక్కర్లేదుగా. గట్టిగా బల్ల కొద్ది సత్యం పలకాలి అని అరుస్తున్నాడంటే అర్థం ఏంటి? నేను తప్ప మిగతా వాళ్ళు అని అర్థం. అందుకని నినాదాలు అనేటువంటివి, తర్వాత ఆదర్శాలు వల్లించడం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఎవరికంటే తాను ఆచరించకుండా మిగిలినటువంటి వాళ్ళని ఆచరించమంటూ ఉండేటువంటిది అన్నమాట. అదంతా కూడా ఆచరించేటువంటి వాడు అరవక్కర్లేదు. ఆచరించేవాడు నిశ్శబ్దంగా ఆచరిస్తే దాని యొక్క ప్రభావం చేత మిగిలిన ఉన్నటువంటి వాళ్ళు ప్రభావితమై వాళ్ళు కూడా ఆచరిస్తారు. అందువల్ల అధర్మం పుట్టడానికి కారణం ఏమిటంటే ఇదిగో ఇప్పుడు ఇచ్చినటువంటి ఉదాహరణలాగే అధర్మం అనేటువంటిది పుడుతుంది. ఇది పెచ్చు పెరిగినప్పుడల్లా నన్ను నేను సృష్టించుకుందును. అలా అధర్మం అనేటువంటిది ఎక్కువైనప్పుడల్లా ఏమవుతుంది? మొత్తం ఆగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకని? ఎప్పుడైతే ఇది ఎక్కువ అవుతుందో అప్పుడు అసలు మామూలుగా సహజంగా జరగవలసినటువంటి సమాజంలో జరిగేటువంటి జీవయాత్రలు అనేటువంటి అవి ఆగిపోయేటువంటి స్థితి వస్తుంది. అలా వచ్చినప్పుడు అప్పటిదాకా చూస్తాడు ప్రకృతి, అప్పటిదాకా చూస్తుంది, మనకు ఒక అవకాశం ఇస్తుంది. మనంతట మనం సరి చేసుకుంటామేమో అని మనకు అవకాశం ఇస్తుంది. అలాగే భగవంతుడు చూస్తాడనమాట. ఒకవేళ అది పెచ్చు పెరిగి ఇంకా మొత్తానికి ఇబ్బంది వచ్చేటువంటిది వచ్చిందనుకోండి, అప్పుడు తాను మళ్ళీ తాను సృష్టించుకుంటాడు రూపంలోకి. దేశకాల పాత్రముల ఆవశ్యకతను బట్టి దిగివత్తును, అది ఆయన చెప్పింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి, ధర్మానికి గ్లాని అంటే కష్టం, ధర్మానికి ఇబ్బంది ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడల్లా తదా ఆత్మానం సృజామ్యహం, అప్పుడల్లా నన్ను నేను సృష్టించుకుంటాను, అది ఆయన చెప్పినటువంటిది. ఎందుకు? అభ్యుత్థానం అధర్మస్య, అధర్మానికి పైచేయి ధర్మానికి గ్లాని ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను. ఎందుకు? మళ్ళీ ధర్మాన్ని ఉద్ధరించి అధర్మాన్ని మళ్ళీ తొలగించడం కోసం అన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నా ధర్మమును అనుసరించేవారు సాధువులు. సాధువులు అంటే అర్థం ఏమిటి? సాధువైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు అని అర్థం. సాధువులంటే అంటే సమస్త జీవులందు కరుణతో కూడినటువంటి ధర్మపరమైనటువంటి ప్రవర్తన కలవారు అని అర్థం సాధువులంటే. నా ధర్మమును అనుసరించువారు అంటే అర్థం ఏమిటి? భగవంతుని యొక్క ధర్మం, ప్రకృతి ధర్మాన్ని అనుసరించేటువంటి వాళ్ళని సాధువులు అంటారు. సౌండ్ సౌండ్ అడ్జస్ట్ చేయండి, ఇది సౌండ్ రాకుండా. అందువల్ల ధర్మమునకు వారికి భంగము కలుగు చేయవారు దుష్కృతులు. దుష్కృతి అంటే దుష్కర్మ, చెడు పని. దుష్కృతులు అంటే చెడ్డ పనులు చేసేటువంటి వాళ్ళు. చెడ్డ పనులు చేసేటువంటి వాళ్ళు అంటే మనం అనుకుంటాము మనకిష్టం లేనటువంటి పనులు చేసేవాళ్ళు చెడ్డ పనులు చేసేవాళ్ళని సాధారణంగా అనుకుంటాం. అది మన ఎక్స్ప్లెనేషన్ ఎవరికి వాళ్ళకి. మనం అనుకున్నట్టుగా కాకుండా వేరే రకంగా చేసేవాళ్ళు చెడ్డ పనులు చేస్తారు. అదిగా చెడ్డ పనులు చేయడం అంటే. దుష్కృతులు అంటే అర్థం ఏమిటి? ధర్మమునకు
సాధు స్వభావులైనటువంటి వారికి భంగము కలుగజేసేటువంటి వారు వారి ధర్మమును మరమలలో దిగివచ్చుండును. యుగ యుగాలంటే యుగం అంటే అర్థం ఏంటంటే ప్రతి అటువంటి సన్నివేశంలోనూ కూడా దిగొస్తానని అర్థం. ఇక్కడ యుగం అంటే కేవలం కృత త్రేత ద్వాపర కలియుగాలు అనేటువంటిది ఒకటే కాదు. ప్రతి సన్నివేశంలో కూడా ఇటువంటి సన్నివేశం ఎప్పుడైతే వస్తుందో అప్పుడప్పుడల్లా దిగి వస్తాను అని అంటున్నాడు. సాధువులను రక్షించి అంటే సత్ప్రవర్తన కలిగినటువంటి వారిని రక్షించడం, వాటికి ఆటంకం కలగజేసేటువంటి వాళ్ళని, దుష్ప్రవర్తన ఉన్నటువంటి వాళ్ళని శిక్షించడం, ఇది ఆయన యొక్క పని. ధర్మమును మరల చక్కగా స్థాపించుటకై అందుకు నేను మళ్ళీ దిగి వస్తాను అని చెప్తున్నాడు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఇంకా ఏమంటున్నాడంటే ఇట్టి నా జన్మము అంటే ఈ రకంగా నేను దిగి వస్తాను అని చెప్పాడే, అటువంటి ఆయన యొక్క జన్మము అంటే నా జన్మము, నేను ఆచరించు కర్మము, ఈ రెండు కూడా దివ్యములు. జన్మ కర్మచ మే దివ్యం. మే అంటే నా యొక్క, జన్మ కర్మ ఆ రెండు కూడా దివ్యములైనటువంటివి. దివ్యములంటే అర్థం దివ్య